ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో దుమారం రేపుతుంది. క్లుప్తంగా ఫోన్ ట్యాపింగ్ రెండు రకాలు. ఒకటి చట్టబద్ధంగా న్యాయస్థాన అనుమతితో రక్షణ అవసరాలకు చేయటం, రెండు చట్ట వ్యతిరేకంగా చేయటం. రెండవ దానికి శిక్ష కూడా పెద్దదే. ఓటుకు నోటు వ్యవహారం కేసీఆర్ గట్టిగా తొక్కితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాబు గట్టిగా తొక్కుదామని మాటలతో సరిపెట్టుకున్నారు. ఓటుకు నోటు కన్నా ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం కావటం రాజకీయ అసలు సిసలం కారణమని కూడా నాటి నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక టెలిగ్రాఫ్ చట్టం 1885 మరియు 2007 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. అవే చట్టాలు చట్టబద్ధంగా ఫోన్ చేయడానికి కూడా అనుమతి ఇవ్వడం గమనార్హం. 1988లో ఆరోపణలు రావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక దొర ఫామ్ హౌస్లో కూర్చొని ఫోన్లు వింటూ ఉంటారు అని గతంలో చాలాసార్లు ఆరోపణల వార్తలు వచ్చాయి. ఇప్పుడు దొర దొరికారు. ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది చాలా తీవ్రమైన కేసు. తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఫామ్ హౌస్ ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చిందని కూడా చాలామంది చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారితే ప్యాలెస్ ఫోన్ ట్యాపింగ్కు కేసు కూడా వెలుగులోకి రావచ్చని కూడా తెలుస్తూ ఉంది. ఇక జూన్ 4 తర్వాత ఏమైనా జరగచ్చని కూడా సంబంధిత అభిప్రాయం అయితే పలువురు వ్యక్తం పరుస్తున్నారు.